హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే జున్ను పాలతో జున్ను చేస్తానండి. ఇదైతే మామూలు పాతకాలం పద్ధతిలో చేసుకుంటాం కదా, అలాగా మేమైతే ఇలాగే చేసుకుంటాం అన్నమాట. ఎక్కువ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఇంకా మీతో అయితే షేర్ చేస్తాను. ఇవైతే 2 లీటర్స్ జున్ను పాలండి. ఇవైతే మొత్తం వడగట్టుకుంటున్నాను. 2 లీటర్స్ ఏంటంటే మనం ఆవిరికి పెడితే ఎక్కువ క్వాంటిటీ అవుతుందన్నమాట. అందుకని నేనేంటంటే మొత్తం ఉడికిచ్చేసిన తర్వాత జున్ను చేసుకుంటాను. జున్ను ఏంటంటే 2-3 రకాలుగా చేస్తారండి. నేనైతే ఎక్కువ ఇదే పద్ధతిలో చేస్తాను. 2 లీటర్స్ అయితే చూడండి స్టవ్ మీద పెట్టేశాను. కొద్దిగా గరిటెతో కలుపుతూ ఉంటే ఏంటంటే కింద అడుగు పట్టకుండా ఉంటుందండి. లేదంటే జున్ను కొద్దిగా మాడుతుందనమాట. ఒక 10 మినిట్స్ పెట్టామంటే కాస్త బాయిల్ అయిపోతాయండి. మిల్క్ మొత్తం కంప్లీట్గా మిల్క్ బాయిల్ అయ్యే వరకు పెట్టాలి. లేదంటే ఏంటంటే కొద్దిగా ఇంకా పాలు ఉండిపోతుందనమాట. ఓ 10 మినిట్స్ బాగా ఉడికిచ్చేసామంటే అందులో ఉన్న జున్ను మొత్తం ఉడికి గడ్డలుగా పైకి తేలుతుంది. చూడండి జున్ను అయితే ఇక్కడ మొత్తం ఉడికిపోయిందండి. ఎంతలా ఉన్నాయో చూడండి ఒక్కొక్క గడ్డ. వీటిని జున్ను గడ్డలు అంటారు కదా. జున్ను అంటే చాలామంది ఫేవరెట్ కదా. చూడండి ఎంతలా ఉన్నాయన్నమాట. జున్ను అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం ఉడికిచ్చేసిన తర్వాత ఏంటంటే ఈ వాటర్ అంతా వడగట్టేస్తాను. వాటర్ మొత్తం వడగట్టేసిన తర్వాత మనకి స్వీట్ ఎంత కావాలో చూసుకొని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసామంటే చాలండి, సరిపోతుంది. చూడండి ఫ్రెష్ జున్ను పాలు అనమాట. అందుకే జున్ను కూడా కాస్త ఎక్కువగా వచ్చింది. ఈ సమ్మర్కి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కంప్లీట్గా బాయిల్ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే మొత్తం వడగట్టేస్తాను. వడగట్టేసిన తర్వాత చూడండి ఒక బాండ్లీలోకి అయితే తీసుకున్నాను. బాండ్లీలోకి తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసామంటే కాస్త వాటరిష్గా అవుతుందనమాట. అందులో ఉన్న వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే అందులో కొద్దిగా బెల్లం పౌడర్ అండి, కొద్దిగా చక్కెర 2 వేసుకున్నాను అనమాట. ఇలా 2 వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఏంటంటే ఆ స్వీట్ అంతా ఆ జున్ను ముక్కలకి అయితే పట్టుకుంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఇంక తర్వాత వాటర్ రిలీజ్ అయి ఉంటుంది కదా చక్కెరది బెల్లం పౌడర్ది, అది కూడా మొత్తం వెళ్ళిపోవాలి. దించే ముందర ఏంటంటే కొద్దిగా 4-5 మిరియాల పొడి, 2 ఇలాచీల పౌడర్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఏంటంటే నేను ఒక బాక్స్లోకి అయితే సర్దేస్తానండి. టైట్గా బాక్స్లోకి సర్దేసిన తర్వాత ఏంటంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనకి అది అలాగే సెట్ అవుతుందన్నమాట. తర్వాత ఏంటంటే పీసెస్గా కట్ చేసుకొని తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.